కూడా ప్రజాక్షేత్రం నుంచి ప్రజాక్షేత్రంలో ఉండి పార్టీని అధికార పార్టీని గడిలో పెట్టే విధంగా అసెంబ్లీ లోపల కానీ శాసనసభ బయట కానీ మున్సిపాలిటీల్లో కానీ ఎక్కడైనా కూడా ఆ పార్టీ చేసే తప్పిదాలను ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పటికీ అంటగడుతూ భవిష్యత్ రాజకీయాలలో మరింత కీలకంగా వ్యవహరిస్తూ బీఆర్ఎస్ పార్టీ తన వంతు పాత్రను నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా పోషిస్తుంది. ఇంతకుముందు తాడూరు శ్రీనివాస్ గారు అంటుండ్రు, ఏం మాట్లాడుతున్నారు, ఏమేమో మాట్లాడుతున్నారు, బీజేపీ అది లేకపోతే బీఆర్ఎస్ పార్టీ సరిగ్గా లేదు, బీఆర్ఎస్ పార్టీ సరే మేము ప్రతిపక్ష పార్టీ కోసం పోరాటం చేస్తాం. ఇంకా ప్రతిపక్ష పార్టీ కోసమే పోరాటం చేస్తారా? మీరు అధికారం కోసం పోరాటం చేయండి, వస్తే మీకు ప్రతిపక్షం రావచ్చు. ఎందుకంటే అధికారం బదలాయింపు అనేటువంటిది ఖచ్చితంగా రాబోయే సార్వత్రిక ఎన్నికలలో జరుగుతుంది కాబట్టి మీరు ప్రతిపక్షం కోసం ప్రయత్నం చేస్తే బాగుంటది. కానీ మేము బీఆర్ఎస్ పక్కకు తప్పి మేము ప్రతిపక్షం అవుతాం అంటే కాంగ్రెసే అధికార పక్షంలో ఉండాలని మీరు కోరుకుంటున్నారా? కానీ మీరు గుర్తించాల్సిన అవసరం ఏంటంటే రేపటి అధికార బదలాయింపులో వార్షిక ఎన్నికలలో ఖచ్చితంగా అధికార మార్పు అనేటువంటిది జరుగుతుంది. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన రోజు మరి మీరు ప్రతిపక్షంలో ఉండాలని కోరుకుంటున్నట్టున్నారు. ఇప్పుడున్నటువంటి ప్రతిపక్షం ప్రధానంగా పనిచేస్తలేదు అంటున్నారు. మీకు 8 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు వచ్చింది నిధులు అంటే ప్రత్యేకంగా దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి విధంగా మళ్ళీ ఏమనంటే మీరు రైల్వేలు ఇచ్చినాం, హైవేలు ఇచ్చినాం, రోడ్వేలు ఇచ్చినాం అంటారు. అవన్నీ అందరికి ఇచ్చినాయే, ప్రత్యేక నిధులు తెలంగాణకే రాలి. మీరున్నటువంటి ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు కూడా మీ పార్టీ పక్షాన ఉన్నారు. మీరు ఏ విధంగా ఎంతవరకు సాధించిందో మీరు చూసుకోవాలి. 230 వార్డులలో మీరు గెలిచినట్టున్నారు, మున్సిపాలిటీలలో 1, 2 గెలిచినట్టు సమాచారం వస్తుంది. కాబట్టి మీరు అధికార పార్టీతోని ఇంతవరకైతే ఈ 2 సంవత్సరాల్లో మీరు ఎక్కడికో పోరాటం క్షేత్రస్థాయిలో చేయలేదు. మీరు కూడా కలిసి రండి మాతో పార్టీ అధికార పార్టీ మీద వాళ్ళ ఇచ్చినటువంటి గ్యారంటీలు వారంటీల అమలు కోసం పోరాడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఎన్నిక ఇక సజావుగా ముగిసినట్టే. నాకు తెలిసి ఇంకో గంట సేపట్లో పూర్తి స్థాయి ఫలితాలు రేపు 16వ తారీఖు లాంఛనంగా జరుగుతుంది. తర్వాత క్రమంలో మళ్ళీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు కూడా మళ్ళీ మేము పూర్తి స్థాయిలో ఈసారి మరింత పట్టు సాధించడం కోసం హైదరాబాద్ 3 కార్పొరేషన్లలో బీఆర్ఎస్ పార్టీ తనదైన ముద్ర వేసుకునే విధంగా పనిచేస్తుంది. ఇప్పుడు జరిగినటువంటి ఏదైతే ఎన్నికలలో బీఆర్ఎస్ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాబోయే రోజులలో కాంగ్రెస్ అధికార పార్టీ మీద ఖచ్చితంగా మరింత వాళ్ళ ఇచ్చినటువంటి హామీలను వారంటీలను అమలు చేయడానికి బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది. మనతో మాజీ ఎమ్మెల్సీ గారు కపిలవాయి దిలీప్ కుమార్ గారు వారితో మాట్లాడదాం. దిలీప్ కుమార్ గారు నమస్తే అండి. నమస్కారం. సో మొత్తానికి 3 పార్టీలు వారి ధీమాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఈ ఫలితాలను మనం ఏ విధంగా చూడాలి అంటే అది ఎక్కడైనా సరే స్థానిక ఎన్నికలు జరిగేటప్పుడు అధికార పార్టీ హవా ఎక్కువగా ఉంటుంది చూసాం ఇప్పటి వరకు. సో ఇప్పుడు ఇది కూడా అదే కోణంలో చూడాలా, లేకపోతే కంప్లీట్ గా ప్రజలు వారి యొక్క పూర్తి అంగీకారంతో ఇచ్చినటువంటి తీర్పుగా చూడాలా? ఒకటి డెఫినెట్లీ స్థానిక ఎన్నికలలో అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ పట్ల మొగ్గు ఉంటుందనే విషయంలో అనుమానం లేదు. డెఫినెట్లీ ఆ స్టేట్మెంట్ కరెక్ట్. కానీ బీఆర్ఎస్ రికవర్ అవుతుంది అనేటువంటి ఒక ఊహలో చాలా మటుకు మనం లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు కూడా అనుకున్నాం. ఇది లోకల్ బాడీ ఎలక్షన్స్ లో అంతకుముందు సర్పంచ్ ఎలక్షన్స్ లో కనపడేది ఆ ట్రెండ్ అది లేదు. ఈ పాపం కవిత గారు మరి వారికి వీరికి ఉన్న విభేదాలు తెలియదు కానీ కాస్త లేస్తున్నట్టు అనిపించినప్పుడల్లా కాస్త బకెట్ నీళ్ళు కొడతా ఉన్నారు. సో వాళ్ళు ఆశించిన స్థాయిలో లేచే పరిస్థితులు పడుతున్నారు. సో అది కాకుండా అటు